నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. కానీ వివాదాలు మాత్రం సద్దుమణగలేదు. 2026 G20 అధ్యక్ష పదవిని అమెరికాకు అప్పగించడానికి దక్షిణాఫ్రికా నిరాకరించింది. ఈ ఘర్షణకు కారణం ఏంటి? జోహెన్నెస్బర్గ్ లో G20 సమిట్ కంప్లీట్ అయింది, బట్ ఇట్స్ ఎండెడ్ విత్ ది బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ ఫైట్. ఇది కూడా US అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య. ఎందుకంటే US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సమిట్ ను కంప్లీట్ గా బాయ్కాట్ చేశారు. అండ్ ఓన్లీ వన్ లో లెవెల్ సివిల్ డిప్లొమాట్ ను ఎంబసీ నుంచి పంపించారు. ప్రోటోకాల్ ప్రకారం సమిట్ ఎండింగ్ లో అధ్యక్ష పదవిని నెక్స్ట్ హోస్టింగ్ కంట్రీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. 2026 లో అమెరికా టేక్ ఓవర్ చేయాలి. బట్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా ఈ పవర్ ను అమెరికా ప్రతినిధికి ఇవ్వడానికి కంప్లీట్ గా రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే దీన్ని రామఫోసా అవమానంగా భావించారు. సౌత్ ఆఫ్రికా ఫారెన్ మినిస్టర్ రొనాల్డ్ రామోలా క్లారిఫై చేశారు, G20 సమ్మిట్ అంటే లీడర్స్ కోసం. కనీసం ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఎన్వాయ్ అయినా లేదా మినిస్ట్రీ లెవెల్ ఆఫీసర్ అయినా ఉండాలి. బట్ అమెరికా పంపించింది లో లెవెల్ సివిల్ ఆఫీసర్. దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ఏ హ్యాండ్ ఓవర్ సెరమనీ. అందుకే ఈ సెరమనీ తర్వాత ఎప్పుడో ఫారెన్ మినిస్ట్రీ బిల్డింగ్ లో చేస్తామన్నారు. ఈ ఉద్రిక్తతలు ఇక్కడితో ఆగిపోలేదు. రామఫోసా అమెరికాపై అతిగా మాట్లాడుతున్నారని US సెక్రటరీ కరోలినా లెవిట్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అమెరికా తన మైండ్ లాస్ట్ మినిట్ లో మార్చుకుందన్న రామఫోసా కామెంట్స్ ను కూడా వైట్ హౌస్ రిజెక్ట్ చేసింది. ఇదొక్కటే కాదు, సౌత్ ఆఫ్రికా ఇంకో విచిత్రమైన స్టెప్ వేసింది. సమిట్ ఎండింగ్ లో రిలీజ్ చేయాల్సిన లీడర్స్ డిక్లరేషన్ ను ఫస్ట్ డేనే రిలీజ్ చేసింది. దీంతో డిప్లొమాటిక్ టెన్షన్స్ మరింత పెరిగాయి.